దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడు అయిన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు ఒక ప్రత్యేకమైన వాగ్దానము, నవంబర్ 2వ తేదీ 2025 సంవత్సరము దేవుడు మీతో చెప్పాలనుకుంటున్నాడు. ఈ వాక్యము నేర్చుకున్నప్పుడు బహుగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉన్నాడు. ఈరోజు వాగ్దానము, భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక. వారు భూమి యందు బహుగా విస్తరించుదురుగాక. ఆదికాండము 48వ అధ్యాయము 16వ వచనం. ఎవరిని దీవిస్తున్నారు? ఇక్కడ వాక్యం మనం నేర్చుకున్నప్పుడు పూర్తి వచనము, సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరు అబ్రహాము, ఇస్సాకు అను నా పితరుల పేరు వారికి పెట్టబడునుగాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పాను. ఎవరు చెప్తున్నారు? మనం చూసినప్పుడు 12వ వచనంలో ఇక్కడ ప్రారంభమైంది. అంటే యోసేపు తన 2 కుమారులను ఇశ్రాయేలు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఒక సెంటిమెంట్ ఉంది. ఆదికాండము 48:11వ వచనంలో ఇశ్రాయేలు అనగా యాకోబు అంటున్నాడు యోసేపుతో, నీ ముఖము చూచెదనని నేను అనుకోనలేదు, కానీ నీ సంతానమును దేవుడు నాకు చూపిస్తున్నాడు. మన జీవితంలో ఈరోజు ఈ వాక్య ధ్యానం నేర్చుకోబోతున్నాం. చాలాసార్లు దేవుడిని మనం నిందించే వారంగా, దేవుడిని మన కళ్ళకి కనబడేది కొంతకాలం గుర్తుంటుంది, మర్చిపోతాం. వినబడింది అంటే కాసేపు ఉంటుంది, మర్చిపోతాం. చేసింది కూడా కొన్నాళ్ళకి మర్చిపోతాం. కానీ నిన్ను మరువని దేవుడు, విడువని దేవుడు. యాకోబు ఫిక్స్ అయిపోయాడు యోసేపు చనిపోయాడని. కానీ యాకోబు జీవితంలో దేవుడు యోసేపుని కాదు, యోసేపుతో పాటుగా తన భార్య ఆసీనతని, అదే విధంగా మనష్షే, ఎఫ్రాయిము 2 కుమారులని తీసుకొచ్చి నిలబెట్టినప్పుడు యాకోబు కలంట కన్నీటితో, ఇప్పుడు ఇశ్రాయేలు కనుక అసలు నీవే లేవు అనుకున్నాను, కానీ దేవుడు నిన్ను ఇంతగా దీవించాడే. ఈ రోజున మన జీవితంలో ఈ వాక్యాలను బట్టి యాకోబు ప్రయాణం మనం నేర్చుకోబోతున్నాం. నేర్చుకునే ముందు ఇంగ్లీష్లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, జెనసిస్ చాప్టర్ 48:16. ద ఏంజెల్ హూ హ్యాస్ రిడీమ్డ్ మీ ఫ్రమ్ ఆల్ హార్మ్. దేవుని దూత నన్ను సమస్తమైన కీడుల నుండి తప్పించిందో. మే హీ బ్లెస్ దీస్ బాయ్స్. ఆ దూత, ఆ దేవుడు ఈ బిడ్డల్ని దీవించునుగాక. మే దే ప్రిజర్వ్ మై నేమ్ అండ్ ద నేమ్ ఆఫ్ అబ్రహాం అండ్ ఐజాక్. వీరు తమ పితరుల పేర్లు అనగా నా పేరు, నా తండ్రి అయిన ఇస్సాకు, నా పెద్ద తండ్రి అయిన అబ్రహాము లేకపోతే తాత, వారి పేరును బట్టి వీరు దీవించబడుదురుగాక. అండ్ మే దే డిసెండెంట్స్ మల్టిప్లై గ్రేట్లీ త్రూ ద ఎర్త్. అంటే ఈ త్రూ అవుట్ ద ఎర్త్ అంటే భూమి అంతా వారు బహుగా ఆశీర్వాదం పొందుదురుగాక. ఇది వాగ్దానం. అంటే మన జీవితంలో దేవుడు చేస్తున్న గొప్ప కార్యాలు చాలాసార్లు మనకి కంటికి కనబడాలని లేదు. ఈ రోజున ఈ వాక్యం ఏ విధంగా నేర్చుకోవచ్చు అంటే, యాకోబు తన జీవితం అయిపోయింది అనుకున్న స్థితిలో ఎప్పుడైతే యాకోబుకి ఒక కబురు వెళ్ళింది, యోసేపును బహుగా ఆశీర్వదించాడు. దేవుడు నన్ను మీకు ముందుగా పంపించి, అంత మాత్రమే కాదు, నన్ను ఫరోకు తండ్రిగాను, అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను, ఐగుప్తు దేశం అంతటికి ఏలికగాను నియమించెను. కనుక ప్రభునందు ప్రియులారా, ఎంతగా దీవించబడిన ఆ యొక్క యోసేపు యొద్దకు ఇప్పుడు యాకోబు ఐగుప్తుకి వస్తున్నాడు. ఈ ప్రయాణము మనము నేర్చుకోబోతున్నాం. మొట్టమొదట దేవుని బిడ్డలు విస్తరించడం వలన, అనగా దుష్టులు ప్రబలినందువలన నీతిమంతులు దాక్కుంటారు. అయితే నీతిమంతులు వదిలినప్పుడు రాజ్యము, దేశము సౌఖ్యంగా ఉంటుంది. ఆదికాండము 6:1 మనం చూసినప్పుడు, నరులు భూమి మీద విస్తరింపనారంభించినప్పుడు అక్రమము విస్తరించినట్లు మనం చూడగలిగాము. దేవుడు భూమిని యావత్తును కూడా తీర్పు తీర్చినట్లు చూస్తున్నాం. ఆ సమయంలో దేవుడు ఒక అబ్రామును పిలిచి అబ్రహాముగా మార్చి, అనగా ఈ జర్నీ మనం చూసినప్పుడు ఏ విధముగా హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త రాస్తాడో, మృత తుల్యుడైన ఒకని నుండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను.
ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశంలో పరవాసులైన. కారణం ఏంటి తెలుసా? దేవుడు దేనికి నిర్మాణకుడు, శిల్పి అయి ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. కనుక ఈ పరిస్థితుల్లో యాకోబు కోసం ఏం రాయబడి ఉన్నది? 21వ వచనం చూస్తే, విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికర మీద ఆనుకుని దేవునికి నమస్కారం చేశాడు. అంటే దేవుణ్ణి ఆరాధించాడు. యాకోబు దేవుణ్ణి స్తుతించాడు, బహుగా స్తుతించాడు. కారణము, ఇప్పుడు మనము యాకోబు ఒక జీవితంలోనికి వెళ్తే నీవు నేను మన జీవితం అయిపోయింది అని ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాము. కానీ దీన్ని యాకోబు యొక్క 4 జర్నీస్, అంటే 4 పిల్లర్స్ అని కూడా అంటారు. అంటే 4 ప్రయాణాలు, లేక యాకోబు జీవితంలో 4 స్తంభాలు, లేక ద 4 స్టేజెస్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ జాకబ్. అంటే తన యొక్క ఆత్మీయ ప్రయాణం మనం చూసినప్పుడు ప్రభునందు ప్రియులారా, చాలా అంటే తన జీవితము ఎలా మారింది అని మనం చూసినప్పుడు, జర్నీ టు హారాం, ఆ యొక్క పద్దన అరాంకి వెళ్ళడానికి ఆ యొక్క తన సొంత సోదరుడు ఏషావుని మోసం చేసి దీవెన పొందుకున్నట్లు మనం చూస్తున్నాం. కానీ అన్న నుండి తన ప్రాణమును కాపాడుకోవడానికి ఎప్పుడైతే ఆ యొక్క యాకోబు ప్రయాణమై వెళ్ళిపోతున్నాడో, తల్లిదండ్రులు పంపించేస్తున్నారో, అప్పుడు 28వ అధ్యాయం 12వ వచనం నుంచి అతను ఒక కల కనినప్పుడు అక్కడ దేవుడు అతనికి స్పష్టముగా, నిశ్చయముగా నీ సంతానమును నేను విస్తరింపచేసేదను, ఆశీర్వదించేదను, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడి ఈ దేశమును మళ్ళా రప్పించేదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను. కనుక అక్కడ యాకోబు బేతేలు అని పేరు పెట్టినట్లు మనం చూస్తున్నాం. దీనిని మనము ఆ స్టేజెస్ ఆఫ్ లైఫ్ లో చూసినప్పుడు జర్నీ ఫ్రమ్ హారాన్, అంటే ఇక్కడ కనాన్ నుంచి హారానికి వెళ్ళడానికి ఆ యొక్క ప్రయాణములో మనం చూసిన విధముగా దానిని రెవల్యూషన్, అంటే దేవుడు తనకి ప్రత్యక్షమై ఆ యొక్క ప్రత్యక్షతలో చేసిన వాగ్దానమును బట్టి మనము ప్రయాణం ప్రారంభించినట్లు చూస్తున్నాం. ఇక్కడ జర్నీ ఫ్రమ్ మహనేయం టు పనియేల్, 2వ స్టేజ్ మనం చూసినప్పుడు దేవుడు ప్రత్యక్షమై నీకు లాభాను చేసినదంతయు నేను చూసి తిని, నీవు ప్రయాణమవు, నేను నిన్ను తిరిగి కనాను తీసుకువెళ్ళిపోతున్నాను అని అనలేదు. కానీ ఎక్కడ నీవు నన్ను ఆరాధించావో అక్కడికి నేను నిన్ను తీసుకుని వెళ్తున్నాను. మోషేతో కూడా ఈ కొండపైన తిరిగి నీవు వస్తావు. ఎప్పుడూ కూడా మనము ఎక్కడ ప్రారంభించామో అక్కడికి దేవుడు తిరిగి తీసుకొచ్చేవాళ్ళగా ఉన్నాడు. మన జీవిత యాత్రలో ఎన్ని మజిలీలు చేసినా కూడా మన బిగినింగ్ పాయింట్ ఏ రోజు మర్చిపోకూడదు. కనుక ఆ రోజున మనము వాక్య భావం చూసినప్పుడు ఆదికాండము 31:10 దేవుడు స్వప్నమందు యాకోబుకి దర్శనమిచ్చి యాకోబు అని పిలిచినప్పుడు చిత్తం ప్రభువా అని చెప్పినప్పుడు అక్కడ స్పష్టంగా లాభాను చేయుచున్నది యావత్తు నేను చూచి తిని, నీవు ఎక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మృక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుము అని చెప్పినట్లు చూస్తున్నాం. కనుక ఇది 2వ స్టేజ్. ఇక 3వ స్టేజ్ మనం చూసినప్పుడు జర్నీ ఫ్రమ్ మహనయిం టు పెనియేల్. ఈ మహనయిం మనం చూసినప్పుడు ఆదికాండము 32వ అధ్యాయము ఆ 1వ వచనంలో మనకి స్పష్టంగా మహనయిము అనగా యాకోబు తన త్రోవను వెలుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. కనుక మహానయిము అంటే గొప్ప సేన అని పేరు పెట్టినట్లు మనం చూస్తున్నాం. అంటే శేయీరు దేశమున తన అన్న ఏశావు దగ్గరకు దూతలను పంపించినప్పుడు ఇక్కడ ఆ బేతేల్లో యాకోబు చేసిన ప్రార్థన 9వ వచనం నుంచి మనం చదివినప్పుడు ఎంత స్పష్టంగా తన జీవితంలో యాకోబు దేవునితో ప్రార్థన చేస్తున్నాడో, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము,
నేను నీకు మేలు చేసేదని నాతో చెప్పావే, కానీ నువ్వు చేసిన సమస్తమైన ఉపకారములకు నేను అపాత్రుడను. కేవలము చేతికర్రతో దాటాను, కానీ ఇప్పుడు 2 గుంపులయ్యాను. కనుక నా సహోదరుడు ఏశావు నుంచి, అంటే మొట్టమొదట ఏశావు నుంచి పారిపోయాడు ఇంటి నుంచి, ఇప్పుడు లాబాను నుంచి పారిపోతున్నాడు. మన జీవితంలో కూడా అంతే కాదు. చాలాసార్లు అయినా లాబాను వచ్చాడు, కానీ దేవుడు దర్శనమిచ్చి చేయి వేయొద్దంటాడు. ఈరోజు మన జీవితంలో దేవుడు అంటే చిన్న చిన్న అవసరాలకి వాడుతున్నాము. అడుగడుగునా చేయి పట్టుకుని నిన్ను నడిపించేవాడని ఇక్కడ యాకోబు జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతున్నట్లు మనం చూస్తున్నాం. ఎందుకు అంటే తన జీవితంలో తన పూర్తిగా చితికిపోయినట్లు ఇక్కడ చెప్తున్నాడు, నీవు నాకు తోడై ఉండి నిశ్చయముగా మేలు చేసి విస్తరింప చేస్తాను, సముద్రపు ఇసుక వలె అని నాకు చెప్పావే అని చెప్పి ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. కనుక ఇక అక్కడి నుంచి అతను ఏ విధముగా పెనుయేలు దేవుని ముఖం దగ్గరికి వెళ్ళాడో, అంటే మొట్టమొదటి స్టేజు రెవల్యూషన్ అట్ బేతేల్, అది మనం చూడగలుగుతున్నాము. ఈ వాక్యాలు మనము ఆదికాండము 28వ అధ్యాయము 18వ వచనంలోను, అదే విధముగా సెపరేషన్ ఫ్రమ్ లాబాను నుంచి వేరుపడి తను వచ్చేస్తున్నట్లు ఆదికాండము 31వ అధ్యాయము 45వ వచనంలోను, అదే విధముగా 3వ స్టేజు ట్రాన్స్ఫర్మేషన్, అతను రూపాంతరము చెందినట్లుగా ఆదికాండము 35వ అధ్యాయము 14వ వచనంలోను, ఇక చివరిగా రిజరెక్షన్, అంటే తను 35వ అధ్యాయము 20వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. కారణం ఏంటంటే అపాన్ హిస్ డెత్ అండ్ బరియల్ ఇన్ ద ప్రామిస్డ్ ల్యాండ్, అంటే మనము ఒక్కసారి ఈ జర్నీ టు ఈజిప్ట్ ఒకటి, అది చివరి ప్రయాణం, ఐగుప్తుకి వచ్చాడు. ఎప్పుడైతే మన జీవితంలో ప్రభునందు ప్రియులరా దేవుడు వాగ్దానము ఆదికాండం 15వ అధ్యాయంలోనే నిశ్చయముగా నీ 4వ తరము వాడు ఐగుప్తుకి వస్తాడు అని అక్కడ చెప్పబడినట్లు మనం ఖచ్చితంగా చూసాం. కనుక మన తలంపుల వంటివి దేవుని తలంపులు కాదు. దేవుడు నిన్ను నన్ను బహుగా విస్తరింప చేయాలని, బహుగా ఆశీర్వదించాలని, బహుగా దీవించాలని ఇష్టపడుతున్నాడు. అయితే మన జీవితంలో ప్రతి పరిస్థితిని మనకు అనుకూలంగా చేసుకోవడానికి ఇష్టపడే వారంగా ఉన్నాం. కానీ ఏ రోజున నీవు నేను దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్తానికి లోబడి ప్రయాణం చేసినప్పుడు, ఇక్కడ మనం చూసినప్పుడు లాబాను చేసినదంతయు చూశాను అన్నాడు. అదే విధముగా లేయా ద్వేషింపబడుట కూడా చూశాడు. అంటే దేవుడు మన తప్పుని చూస్తాడు, మనకి చేయబడుతున్న తప్పుని చూస్తాడు. సమస్తము ఎరిగిన దేవుడు. చాలాసార్లు మనము సాఫ్ట్ కార్నర్ దేవుడు ప్రేమమయుడు అంటున్నాం. ఆయన ప్రేమమయుడే, ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. కానీ సమస్య, ఆయన సమస్త దోషములను కప్పుతున్నాడు. కానీ నీవు ఎప్పుడైతే కప్పుకున్న దాన్ని ఒప్పుకుంటావో, తప్పుకున్న దాన్ని తిరిగి నీవు ఆయన మార్గంలోనికి వస్తావో, ఆయన నిన్ను రమ్మని పిలిచే దేవుడుగా ఉన్నాడు. కనుక యాకోబుని ఆ యొక్క యోసేపు దగ్గరికి తీసుకొచ్చి చూపించినప్పుడు ఏ విధమైన కన్నీటితో యాకోబు ఉన్నాడో మనం చూడగలుగుతున్నాము. అక్కడ ఎఫ్రాయిము మనష్యేని దీవించి ఈ మాటలు చెబుతున్నాడు. అంటే నేను అనేక మంది తండ్రులను చూశాను నా జీవితంలో, వారు స్థితుల్లో పైన కింద అయిపోయి US, UK ఈ విధంగా వెళ్ళి అక్కడ సెటిల్ అయిన తర్వాత ఆ బిడ్డలు అక్కడ వాళ్ళు సెటిల్ అయిపోయినట్టు చూస్తున్నాం. ఈరోజు తండ్రిగా నీవు నేను ఉన్నప్పుడు, మన బిడ్డల సెటిల్మెంట్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు, ఏదో బతికేస్తాము అని ఆలోచిస్తున్నామా, నిజంగా మన బిడ్డలకి జీవితాన్ని ఇస్తున్నామా అంటే, తన యొక్క ఐగుప్తు నుంచి ఈ యొక్క ఇశ్రాయేలీయులు వచ్చినట్లు మనం చూస్తున్నాము కనాను దేశమునకు తిరిగి. అంటే ఈ రోజు మరి ఒకసారి మనము వాక్య ధ్యానం చేసినప్పుడు, మొట్టమొదట ఆ కనాను దేశము నుంచి యాకోబు ఒంటరిగా ప్రయాణమై చేతికర్ర తీసుకుని వెళ్తున్నట్లు మనం చూస్తున్నాము హరాను ప్రాంతానికి. ఆ యొక్క హారాను ప్రాంతానికి వెళ్ళినప్పుడు 4 భార్యలు, 12 కుమారులు, దాసీలు మరియు కుమార్తె దీనాను వెంట పెట్టుకుని వచ్చినట్లు మనం చూస్తున్నాము. అక్కడ లాబాను నుంచి సెపరేషన్ ప్రత్యేకించబడి ఆ యొక్క దేవుడు తీసుకుని వచ్చినట్లు. తర్వాత మహనయీము నుంచి బేతేలుకు ప్రయాణమును మనం చూడగలుగుతున్నాము. ఆ తర్వాత ఆ యొక్క ప్రాంతము నుంచి, అంటే ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన తర్వాత ఇప్పుడు ఐగుప్తుకి వచ్చినట్లు మనం చూస్తున్నాము.
కనుక ప్రభువునందు ప్రియులరా, మన జీవితం అనేది ప్రయాణము అయితే ఈ ప్రయాణములో ప్రమాణము అనేది దేవునికి, నీకు, నాకు ఉండే నిబంధనగా మనము చూస్తే మనల్ని నిబంధన జనులుగా దేవుడు పిలవడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఇటువంటి ఈ ప్రయాణంలో మన జీవిత యాత్రలో మన బిడ్డలు విస్తరించబడాలి అంటే అది ప్రేమను బట్టి, మంచి పేరుని బట్టి, ఖ్యాతిని బట్టి అవుతుందా, లేక బతికేసి గొప్పలు చెప్పేసుకుని వద్దులేండి. మనము ముగించుకుంటే నిజంగా యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చిన ఈ రోజు వాక్యాన్ని బట్టి దేవుడు నిన్ను నన్ను, యాకోబు నిన్ను సృష్టించిన యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చున్నాడు, నీవు జలములలో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను, అగ్నిలో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడుగా ఉంటానని చెప్పిన దేవుడు నీకు నాకు తోడుగా ఉండి ఆ విధమైన ఆశీర్వాదాలతో నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యము అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా, మా జీవితము ఒక అబ్రహాములాగా మార్చిన ప్రకారము, ఒక ఇస్సాకును 100 దీవించిన ప్రకారము, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన ప్రకారము, చనిపోయాడనుకున్న కుమారుడు యోసేపుని మహారాజుగా చేసిన ప్రకారము మా జీవితంలో నీ కనికర హస్తము, కృపాహస్తము చూచువారుగా, నీ గొప్ప వెలుగు మహిమ పొందుకుని వారముగా యేసు శ్రేష్టమైన నామమున దీవించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.